బిర్యానీ అయితే రెడీ అయ్యింది చూడండి. దీంట్లోనే క్రాబ్ వస్తుంది. క్రాబ్ది ఫిష్ది ఏం డిఫరెన్స్ అంటే క్రాబ్ది ఇక్కడ క్రాబ్ ఉంటుంది అన్నమాట, క్రాబ్ షెల్ ఉంటుంది. ఫిష్ది కట్టి ఇచ్చినాం. ఉత్తి అరటాకే పెట్టుకుంటే మీరు థ్రెడ్ అవన్నీ కట్టాల్సి వస్తుంది. మేము ఫాయిల్లో పెడుతున్నాం కాబట్టి ఫాయిల్లో పెట్టి ఇలా రూమ్ చేసుకున్నాను. ఇది టెంపరేచర్ అన్నమాట. ఇది ప్యాన్ సింబల్. ఇది సో ఈ ప్యాన్ సింబల్ ఈతకు వచ్చినాకనే మనం కుకింగ్ స్టార్ట్ చేయాలి. అంటే ముందుగానే ఓవెన్ ఎలాగో అలాగే హీట్ చేసుకోవాలి. హాయ్ గాయ్స్, నమస్తే అందరికి, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్లో ఫుడ్ ఉంటుంది. ఫుడ్ నాన్ వెజ్ ఎలా చేసుకుంటాం, ఎన్ని ఐటమ్స్ అనేది చూపిస్తాను. కిచెన్లో ఆల్రెడీ బిజీ అయిపోయింది షిల్లు మా మమ్మీ అంతా. సో ఈరోజు ఐటమ్స్ చూపిస్తాను ఒకటే. సో ఫిష్ ఫ్రై ఓవెన్లో చేద్దాం అనుకొని ఇలా అల్టాక్ కూడా తెచ్చాము. అండ్ ఫిష్ అయితే ముందుగానే 2 days ముందే మసాలా వేసి పెట్టేసాము. అండ్ ఇది బిర్యానీకి రైస్ అయితే బాయిల్ పెట్టారు. అండ్ ఇక్కడ బిర్యానీకి లెగ్ పీసెస్ అండ్ మిక్సీ ఐటమ్కి రెడీ చేసుకుంటున్నారు. చిల్లీస్ కూడా మిక్సీకి వేసేయండి. చాలు, చిల్లీస్ కూడా దీంట్లో వేసి చాలు. సో ఇది షిల్లు కలిపిండే కబాబ్. ఇది ఏమ్మ కలుపును? కబాబ్ పౌడర్, చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్. సో బోన్లెస్ చికెన్ అది. సో మొత్తానికి చూడండి ఇన్ని ఐటమ్స్: ఫిష్ ఫ్రై, చికెన్ కబాబ్, బిర్యానీ, ఫిష్ లాలీపాప్, అండ్ ఇక్కడ బిర్యానీకి పీసెస్ మిక్సీకి. సో నేను అందరినీ సూపర్వైజ్ చేస్తున్నాను అన్నమాట. నాకు వీళ్ళు ఇవన్నీ రెడీ చేయిస్తే నేను బిర్యానీ స్టార్ట్ చేసుకుంటాను. అండ్ బిర్యానీకి నేను ఇండియన్ గేట్ క్లాసిక్ హైదరాబాదీ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తాను. నేను ఓన్గా వేసే మసాలాతో పాటు అంటే కొన్ని పౌడర్స్తో పాటు ఇది వేస్తే బాగుంటుంది. అండ్ దీనికి పెరుగు కూడా వేయాల్సి వస్తుంది. గాయస్, మిక్సీలో టమాటో కూడా యాడ్ చేస్తున్నా. ఎందుకంటే టమాటో గ్రైండ్ చేసుకుంటే మనకి రైస్లో ఒక్కొక్క మెతుకు కూడా అంటుతుంది కాబట్టి టమాటో, పుదీనా, కొత్తిమీర అండ్ గ్రీన్ చిల్లీస్. ఎందుకు మా ఇంత చిన్నగా కట్ చేస్తాను? రైతాలో కనిపించలే. ఓకే, ఇది రైతా కోసం ఆనియన్ అయితే కట్ చేసుకుంటుంది. అండ్ కర్డ్ ఉందమ్మా. నేను స్టార్ట్ చేసుకుంటా. బిర్యానీ రైస్ కొంచెం కడిగి చేస్తాను. ఓకే గైస్, చూడండి ఇదే ఏఎంసీ కుక్వేర్ అంటే. సో ఏఎంసీ గురించి తెలుసుకోవాలంటే డీటెయిల్గా డిస్క్రిప్షన్లో లింక్ వేసి ఉంటాను. సో అక్కడ మీరు ఏఎంసీ యూట్యూబ్ ఛానల్లో ఫాలో చేయొచ్చు. అండ్ దీని కుక్వేర్ అయితే ఇలా ఉంటుంది, ఇలా టాప్. ఇది టెంపరేచర్ అన్నమాట. ఇది ప్యాన్ సింబల్. ఇది సో ఈ ప్యాన్ సింబల్ ఈతకు వచ్చినాకనే మనం కుకింగ్ స్టార్ట్ చేయాలి. అంటే ముందుగానే ఓవెన్ ఎలాగో అలాగే హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకుంటే ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం కుకింగ్ స్టార్ట్ చేసుకొని 98 degrees అంటే ఈ 98 degreesకి వచ్చేసరికి కుక్ అయి ఉంటుంది అనమాట. నాన్ వెజ్ కాబట్టి మనము 2-3 times అక్కడక్కడ చూసుకొని కలుపుకొని కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ఏఎంసీలో బిర్యానీ ఎలా చేస్తారనేది. ఇలా మేము గ్యాస్ని అంటించుకునేయాలి. అండ్ లోపల ఏమీ ఉండకూడదు. చూడండి, లోపల అయితే ఏమీ వేసిండే, ఇప్పుడైతే మూత అయితే మూస్తున్నా. సో గైస్ చూడండి, ఇప్పుడైతే మీకు ప్యాన్ ఇది ఈత రీచ్ అయిపోయింది. ప్యాన్ హీట్ అయింది. సో ఇక్కడ మీకు తెలుసలేదు హీట్ అయింది. ఇప్పుడు మేము మీకు నెయ్యి వేసి చూపిస్తాను. మనం బిర్యానీకి నెయ్యి వేసుకుంటాం కాబట్టి నేను నెయ్యి వేస్తాను. చూడండి, కరిగిపోతాను. ప్యాన్ హీట్ అయింది. అది పైన మనకి రెడ్ వచ్చిందంటే ముందుగా కొంచెం గీ వేసుకున్నాం. అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫుల్. చూడండి ఎంత హీట్ అయింది. ఇది కొంచెం ఆయిల్. నేనైతే ఈరోజు కొబ్బరి నూనె వేస్తున్నా. కొబ్బరి నూనెలో బిర్యానీ చేస్తాను. కొబ్బరి నూనె ప్లస్ గీ అన్నమాట. చూడండి, చాలా మరుగుతుంది ఆల్రెడీ నూనె అయితే. సో ఇప్పుడు ఇందులోకి మనము మసాలా ఐటమ్స్ వేసుకున్నాము. ఇది ఆప్షనల్, వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు. లవంగాలు ఫ్లేవర్ కోసం వేస్తాను.
ఇదైనా ఇంకా ఇప్పుడు ఆనియన్ వేసుకుని ఏఎంసీ ఏమంటే మీకు ఇలా చూడండి, ఇంత వేడిగా ఉన్నా ఈ సైడ్స్లో అనేది ఇది వేడి అవ్వదు అన్నమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఏఎంసీకి. అండ్ ఇలాగే ఇలా పెట్టుకోవచ్చు మేము. ఇది వేడిగా ఉంటుంది ప్యాన్, ఈ సైడ్స్లో పెట్టుకునే హ్యాండిల్స్ వేడి అయ్యేది. సో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నా. నేనైతే రెడీ పేస్ట్ వేస్తున్నా, మీరు ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో గైస్ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయినాక కొంచెం పెరుగు యాడ్ చేసుకొని ఇంకా చికెన్ అయితే యాడ్ చేసుకున్నాం. సో మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటేది కూడా ఇప్పుడు యాడ్ చేద్దాం. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారము, పుదీనా, కొత్తిమీర అండ్ టమాటో 3 మిక్సర్ ఉండేది ఇప్పుడు యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసి ముక్కలకి బాగా కలుపుకొని ఇందులోనే చికెన్ ఉడకాలన్నమాట, అప్పుడే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. లిడ్ మూసిన తర్వాత మనకి ఇక్కడ టెంపరేచర్ అనేది చూడండి. స్టవ్ ముందుగా మనము ప్యాన్ హీట్ చేసుకున్నప్పుడు ఇది ప్యాన్ అనమాట, ఇక్కడ దాకా వచ్చి ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ హీట్లో ఉంది కాబట్టి ఆల్రెడీ బిరింగా రెడ్ అయితే క్రాస్ అయింది. ఇప్పుడు మనము 70-80 డిగ్రీ వచ్చేదాకా 90 వచ్చేదాకా కుక్ చేసుకున్నాం. 90 వచ్చిన తర్వాత మళ్ళీ మనము హైదరాబాదీ రెడీ పేస్ట్ ఉంది కదా, అది కొంచెం యాడ్ చేసుకున్నాం. చూపిస్తాను ఎలా ఉడికింటుంది అనేది. ఇప్పుడైతే చూడండి రెడ్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో గైస్ చూడండి ఇప్పుడు రెడ్ దాకా వచ్చింది, 98 దాకా వచ్చింది. ఇప్పుడు ఓపెన్ చేసినామంటే ఇది వస్తుంది అన్నమాట పొగ. సో ఇందులోకి ఇప్పుడు మనము ఇది హైదరాబాద్ ఇండియన్ బిర్యానీ పేస్ట్ అయితే కలుపుకుంటున్నాం. దీంతో పాటు పౌడర్ కూడా ఉంటుంది, ఆ పౌడర్ కూడా మిక్స్ చేసుకున్నాం. మిక్స్ చేసి బాగా కలుపుకున్నాం ఇంకోసారి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం. కొంచెం కారం పొడి, కొంచెం గరం మసాలా, స్పూన్ ధనియా పౌడర్, ఇందులోకి కస్తూరి మేతి కొంచెం బాగా గ్రైండ్ చేసి ఇంకోసారి కలుపుకొని మళ్ళీ లెడ్ అయితే క్లోజ్ చేసుకున్నాం. చూడండి మళ్ళీ ఇప్పుడు టెంపరేచర్ మళ్ళీ మీకు ప్యాన్ హీటింగ్ దగ్గరికి అయితే వచ్చింది. తర్వాత ఇలాగే మళ్ళీ 98 దాకా వస్తుంది. ఈ 98 దాకా వచ్చాక ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకున్నాం. సో గైస్ చూడండి 98కి వచ్చింది అండ్ 2 మినిట్స్ అయ్యింది కాబట్టి ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసుకొని ఇప్పుడైతే రైస్ మిక్స్ చేసుకుంటుంది. సో బాస్మతి రైస్ 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాం ఫుల్. సో 2 గ్లాసెస్ కాబట్టి ఇప్పుడు 4 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాం. 3.5 ముద్ద బాస్మతి రైస్. సో 3 గ్లాసెస్ ఆల్రెడీ వేసుకుంటాం. సో లాస్ట్ గ్లాస్ ఇలా మిక్సీ చేసుకుంటాము, దాంట్లో అయితే కలుపుకోండి, ఎందుకంటే కారం వేస్ట్ కాకుండా.
ఇంకా సో 2 గ్లాస్ రైస్కి మేము 3.5 వేసినాం అంతే. ఎందుకంటే ఆల్రెడీ కర్డ్ చికెన్లో వాటర్ ఉంటుంది కదా, అదే పట్టుకుంటుంది. సో ఇప్పుడైతే బాగా ఇంకోసారి కలుపుకున్నాం. ఫైనల్గా ఒకసారి టేస్ట్ చేసుకున్నాయండి, ఉప్పు కారం అంతా సరిపోయింది మేము. ఓకే, అయితే మనం క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బిరింగా 98కి వచ్చేస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో నిదానంగా రైస్ని చికెన్ని కుక్ చేసుకున్నాం. రైస్ ఫిష్కి మనము ఎయిర్ ఫ్రైర్లో చేస్తున్నాం కాబట్టి చూడండి, ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఆటోమేటిక్ అంతా. ఇప్పుడు మనము ప్రీ హీట్ అయితే చేసుకున్నాం. ప్రీ హీట్ 90 డిగ్రీ 5 మినిట్స్కి అయితే ప్రీ హీట్ చేసుకున్నాం. అది ప్రీ హీట్ అయ్యే లోపల మనము ఫిష్ని అల్టాక్లో అండ్ ఫాయిల్లో రోల్ అయితే చేసుకున్నాం. ముందుగా అల్టాక్ని వాష్ చేసుకున్నాం. వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాం. లోపలైతే పడతాము కదా. ఉత్తి అరటాకే పెట్టుకుంటే మీరు థ్రెడ్ అవన్నీ కట్టాల్సి వస్తుంది. మేము ఫాయిల్లో పెడుతున్నాం కాబట్టి ఫాయిల్లో పెట్టి ఇలా ఫాయిల్లో పెట్టి ఇలా రౌండ్ చేసుకున్నాను. సో ఎందుకు ఫాయిల్లో పెట్టాలి అంటే మనం ఎయిర్ ఫ్రైర్లో పెట్టినాడు అరిటాక్ అనేది బిరింగా ఇదైపోతుంది, ఉడికిపోతుంది అనమాట. అందుకని ఫాయిల్లో పెడితే అది ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది, అరిటాక్ ఫిష్ ఫ్లేవర్కి అంటుతుంది. సో ఇలాగే మనం అన్ని పీసెస్కి రెడీ చేసుకున్నాం. సింపుల్, ఇంతే, ఇంకేమీ లేదు. ఇంకోసారి చెప్తున్నా, ఇలా అరిటాక్ కనపడకుండా మొత్తం అంతా కవర్ చేసేంత ఫాయిల్ వాడాలి. ఫాయిల్ కొంచెం ఎక్కువగానే వేస్ట్ అవుతుంది. అదే ఫాయిల్ని మీరు మళ్ళీ ఇంకో ఫిష్ కూడా రిపీట్ చేసుకోవచ్చు. సో గైస్, ఇలా ప్యాక్ చేసుకునేదాన్ని మనం ఇప్పుడు ఎయిర్ ఫ్రైర్లో పెట్టేసాం. అండ్ ఇందాక చెప్పేది మర్చిపోయాను, మీకు ఇంకా ఫ్లేవర్ కావాలంటే దీంతో పాటు నిమ్మకాయని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఫిష్ చేతిలో నిమ్మకాయ కూడా పెట్టుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అంటే లెమన్ ఫ్లేవర్ ఇష్టమయ్యే వాళ్ళు అలా చేసుకోండి, లేదంటే తర్వాత అయినా మనము లెమన్ని పిండుకోవచ్చు. ఇప్పుడు ఓవెన్లో ఇలా పెట్టామా, ఓవెన్లో ఇలా పెట్టాక క్లోజ్ చేసుకొనేసి చూడండి, ఇక్కడ మళ్ళీ ఇది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్, మీట్, చికెన్, ప్రాన్స్, పిజ్జా అంటే గ్రిల్ చికెన్, కేక్, లెగ్ పీస్, ఇవన్నీ ఇలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇది మీరు ఆరెంజ్ ఇక్కడ చూడవచ్చు, ఆరెంజ్ కూడా మీరు ఎయిర్ ఫ్రైర్లో ఇలా కుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనము ఫిష్ సెట్ చేసాం. ఫిష్కి 165 డిగ్రీ చూపిస్తుంది అండ్ టైమింగ్ వచ్చి మనకి 50 మినిట్స్ చూపిస్తుంది. మనము ఫాయిల్ లోపల కుక్ చేస్తున్నాం కాబట్టి టైమర్ని ఇంకో 3 మినిట్స్ అయితే పెంచుకున్నాం. టోటల్ 18 మినిట్స్ అయితే పెట్టినాను. మీరు డైరెక్ట్గా ఫిష్ పెట్టుకుంటే 15 మినిట్స్ కూడా అవసరం ఉండదు, అరౌండ్ 12 మినిట్స్ అయితే పెట్టుకోవచ్చు డైరెక్ట్ ఫిష్ పెడితే. మనము ఫాయిల్ లోపల అరటి ఆకు లోపల చేస్తున్నాం కాబట్టి 18 to 20 మినిట్స్ పెట్టుకున్న ప్రాబ్లం. సో గైస్, 2 ఐటమ్స్ అయితే రెడీ అయింది. మన బిర్యానీ రెడీ అయిపోయింది అండ్ ఫ్రైయర్లో ఫిష్ అయితే పెట్టేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఐటము కబాబ్. సో షిల్లు చేసిండే కబాబ్ వేస్తుంది ఆయిల్. సో కబాబ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇది లాలీపాప్, ఫిష్ లాలీపాప్ అన్నమాట. ఇది కూడా బాగుంటుంది. సో ఇలాంటిది క్రాబ్ కూడా వస్తుంది. నేను క్రాబ్ బుక్ చేసింటే వాళ్ళు ఫిష్ పంపించినారు. సో ఓకే, 2 బాగానే ఉంటాయి. బోన్లెస్ చికెన్ KFC స్టైల్. బిర్యానీ అయితే రెడీ అయింది చూడండి. సో బిర్యానీ ఈజ్ వెల్ కుక్డ్. ఇంకొంచెంసేపు ఇలాగే మూసింటే ఇంకా ఆవిరిపోతుంది. సో మీకు చూపించడానికి ఓపెన్ చేశాను అనమాట. ఒక 2 మినిట్స్ అలాగే పెట్టామంటే
పెట్టు మాది చెప్తా వాళ్ళకి. ఇది ఇలా పెట్టారంటే మీరు నార్మల్కి ఏఎంసీకి ఇదే డిఫరెన్స్. చూడండి ఇక్కడ హీట్ కూడా ఇంకా చూపిస్తుంది మీకు. హీట్ ఇంకా మీకు 60 to 70 డిగ్రీలో ఉంది. సో అది కంప్లీట్ ప్యాన్ కన్నా కింద వచ్చినాడు మనం తినకి రెడీ అన్నమాట. దీంట్లోనే క్రాబ్ది వస్తుంది. క్రాబ్ది ఫిష్ది ఏం డిఫరెన్స్ అంటే క్రాబ్ది ఇక్కడ క్రాబ్ ఉంటుంది అన్నమాట, క్రాబ్ షెల్ ఉంటుంది. ఫిష్ది కట్టి ఇచ్చినది వేసాయి. సో ఆయిల్కి కరివేపాకు, సాల్ట్, చిల్లీ పౌడరు, కొంచెం ధనియా పౌడర్ వేసింది. ఓకే, దాంట్లోకి ఇప్పుడు ఎగ్ వేస్తాం. ఒక్కటే వేస్తాం. ఒక్కొక్కటే కాదు, వేసి 4-5. సో ఫిష్ కూడా రెడీ అయింది. ఫిష్ తీసుకున్నాం. ఇందాక చెప్పింది మర్చిపోయాను, ఫాయిల్ వేసినాం కాబట్టి 3 times టెంపరేచర్ అయితే కుక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫాయిల్ లోపల హీట్ బిరింగ్ అయ్యలేదు. గైస్ బిర్యానీ, ఫిష్, ఇదేమిది పాప్కార్న్ చికెన్, ఫిష్ లాలీపాప్ అండ్ ఎగ్. సో గైస్ ఫస్ట్ టైం ఫిష్ ఇలా ఎయిర్ ఫ్రైలో ట్రై చేసాము. చూద్దాం ఎలా కుక్ అయింటుంది. సో గైస్ ఫిష్ అయితే ఉడికింది. కొంతమందికి ఫిష్ పైన ఆయిల్ పడితేనే టేస్ట్ అంటారు కాబట్టి మనం ఇదే ఫిష్ని ఇంకొంచెం తవా పైన ఆయిల్ వేసుకొని డీప్ రోస్ట్ అయితే చేసుకున్నాము. హోప్ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.